నమస్తే. ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ చాలా చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా టీఎస్పీఎస్సీ ప్రస్తుత చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన గవర్నర్ కంప్లైంట్ ఇస్తాం. నేను గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మాతో పాటుగా అంటకాగి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మహేందర్ రెడ్డికి ఎట్లా మీరు పదవిస్తారు? మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, అవసరమైతే మహేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, వెంటనే పదవిని తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ కవిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరోవైపు తన వ్యాఖ్యలు చూస్తే చాలా స్పష్టంగా తప్పు ఒప్పుకున్నట్టు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తాము ఎస్ మేము చేస్తామన్న రకంగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఆ మాటలు ఏమన్నా చూపిస్తాం మీకు. పాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు. చాలా పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినారు. చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీలైనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సో బీఆర్ఎస్ తీసుకున్న అనేక నిర్ణయాల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు తప్పైతే కదా మహేందర్ రెడ్డి తప్పు చేయాల్సింది. సో మహేందర్ రెడ్డి తప్పు చేశాడనే ఒక ఆరోపణ కవిత ముందుగా చెప్తుంటే ఆయన ఎవరి ప్రభుత్వంలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే మహేందర్ రెడ్డి కూడా తప్పు చేసినట్టే. అంటే ఒప్పుకోకనే కవిత ఏం ఒప్పుకుంటుందంటే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని ఒప్పుకున్నట్టుగా తన వ్యాఖ్యలకు సంబంధించి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడేమన్నారు? కేసీఆర్ గారు ఎవరైనా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే అనుకున్నాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకున్నారన్నారు. అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆమెకి ఇచ్చిన రియాల మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి. సో మరోవైపు ఏమంటుంది? రాజకీయాలకు అతీతంగా మీరు చేస్తా అన్న దగ్గర గతంలో మేము రాజకీయాలకు అనుకూలంగానే మేము టీఎస్పీఎస్సీ నియామకాలు చేపట్టినాం, కానీ మీరు అతీతంగా చేస్తా అన్నారు కదా, మళ్ళీ మీరెందుకు మాలాగనే రాజకీయ అంటే మరోసారి ఈ అంశంలో కూడా మేము తప్పు చేస్తామనే రకంగా కవిత ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఆనాడు తప్పు చేసిందని మీరు అన్నారు. ఒక నిమిషానికి కరెక్ట్ అనుకుందాం. ఏమనుకుందాం కరెక్ట్ అని? మరి ఆమెకి ఇచ్చిన రియాల మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి కదా. పోనీ మా ప్రభుత్వం ఆనాడు తప్పు చేసిందని మీరు అన్నారు. ఒక నిమిషానికి అది కరెక్ట్ అనుకున్నాం. ఎస్, ఇదే హైలైట్ గా ఉంది ఇప్పుడు. ఎస్, గతంలో మేము తప్పు చేసాం అనుకుందాం, అది ఒక నిమిషం కరెక్ట్ అనే అనుకుందాం, కానీ మీరైనా సరిచేయాలి కదా అనేటప్పుడు ఎస్ మేము చేసిన తప్పు నిజమే, మేము తప్పే చేస్తామన్నట్టుగా కవిత ఆరోపణ చేస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రస్తుతం టీఎస్పీఎస్ చైర్మన్ కొనసాగుతున్నారు. ఆయనపై గవర్నర్ కి సైతం కంప్లైంట్ చేస్తామంటూ కవిత మాట్లాడిన మాటలు తన తప్పును ఒప్పుకున్నట్టుగానే చాలా వరకు స్పష్టంగా ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఆ కవిత మాటలు కనుక ప్రెస్ మీట్ మాటలు చూస్తే కనుక ఎస్ గతంలో మా మీద అనేక ఆరోపణలు చేశారు, ఒక నిమిషమే కరెక్టే అనుకుందాం, కానీ మీరైనా సరి చేయాల్సింది కదా అన్నట్టుగా మాట్లాడుతుంటే ఎస్ తన తప్పుని కవిత ఒప్పుకున్నట్టుగానే మనం చూడాలి. ఒక్కసారి మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు. నమస్తే అండి. నమస్తే మనోజ్ గారు. సో ఇప్పటికే కవిత ప్రెస్ మీట్ చూసుంటారు మీరు. చాలా వరకు తప్పును ఒప్పుకున్నట్టుగానే కొంత అర్థమవుతుందని వ్యాఖ్యలు చూస్తే మహేందర్ రెడ్డి నియామకం విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుదని చేసింది. డెఫినెట్ గా దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉండే. ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, అవసరమైతే గవర్నర్ కంప్లైంట్ చేస్తానని చెప్తోంది. ఎట్లా చూస్తారు దీన్ని? గుడ్ మార్నింగ్ మనోజ్ గారు. తొలి వెలుగుకి మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు ఎరుగు వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు, తప్పులు ఎంచు వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టుగా కవితమ్మకి 10 ఏళ్ళు గుర్తురాని గుర్తొస్తున్నాయి. బీసీలకి న్యాయం కోసం కొట్లాట, లేకపోతే జ్యోతిరావు పూలే స్టాచ్యూలు పెట్టడము, ఇవన్నీ పాపం నిద్రలో నుంచి 10 ఏళ్ళు కుంభకర్ణుడు వణుకునిందేమో ఇప్పుడే మెలకైనట్టుంది. తెలంగాణ వచ్చింది అని ఇప్పుడు గుర్తించినట్టున్నది. నిజంగానే ఆమె చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పాపం డీజీపీ మహేందర్ రెడ్డి మీద నేరారోపణలో లేకపోతే తప్పుడు ఆయన మీద స్కామ్ల గురించో మాట్లాడుతుంటే
నవ్వు వస్తుంది నాకు. ఎవరి ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడింది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అన్ని పెద్ద నేను వేరే ఏ మాట మాట్లాడాను. వాళ్ళ ఆయన మీద ఫస్ట్ కేసు పెట్టాం మనం. ఈ తప్పులు ఎవరు చేయించారు? ఒకవేళ ఆయన మీద నువ్వు నిజంగానే తప్పులు ఎంచుతుంటే ఫస్ట్ మీ నాయన మీద పెట్టాలి కదా కేసు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మీద కేసు పెట్టి నువ్వే కదా చేయిస్తే ఆయన తప్పులు చేసిండు, మరి ఆ తప్పుల వెనకాల దాగున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మీద కేసులు పెట్టి తర్వాత రెండవ అడుగు ఆయన మీద వేస్తే బాగుండు, రెండవ మాట ఆయన అంటే బాగుండు అని నేను కవితమ్మకి సూచన చేస్తున్నా. తెలియకపోతే తెలుసుకో, మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతాం దీని విషయంలో తెలుసుకొని ముచ్చట పెట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టే ముందు మాలాంటి వాళ్ళు ఎవరినన్నా సహకారం తీసుకొని మాట్లాడింటే బాగుండు కవితమ్మ అంటున్నా. ఇంకోటి, ఆయన ఈ రోజు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి వీళ్ళ హయాంలో జరిగినటువంటి విషయాలన్నిటినీ, అంతేకాకుండా ఇప్పుడు ఆయనకి నియమించడం అనేది టీఎస్పీఎస్ లో చైర్మన్ గా నియమిస్తున్నారనే విషయం తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు గతంలో జరిగినటువంటి అందులో ఇంకోటి ఎందుకు భయపడుతుంది మీకు తెలిసేమో కదా, ఫస్ట్ పేపర్ లీకేజీలు అయినాయి అని బయటకు వచ్చినప్పుడు కవిత పేరే కదా వినబడింది. కవిత పేరే వినబడింది. దీంట్లో వెనకాల మొత్తం పేపర్ లీకేజీలు కాదు, అసలు ఎక్కడనో ఫారెన్ లో ఉండే వాళ్ళకి ఇవి పంపించి వీళ్ళు ఎగ్జామ్ రాయించిండ్రు ఇవన్నీ అనేది అందరు తెలిసినటువంటి విషయమే. కవిత హస్తం ఉంది పెద్ద ఎత్తున్నది వెనకాల పేపర్లు అమ్ముకోవడం లోపల అనేది మనం ఆ రోజు కొట్లాడినాం. మరి ఈ రోజు డీజీపీని నియామకంతో ఈమెకి చాలా బాధ అయితే ఆయన తీస్తున్నాడు. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది, కథ ఏంది, ఎవరెవరు ఉన్నారు, ఎందుకు లీకేజ్ అయినాయి, ఎట్లా లీకేజ్ అయింది, ఎంత దీని వెనకాల దోపిడీ జరిగిందనే విషయం తీస్తున్నాడు. కాబట్టి భయంతో డీజీపీని మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం ఆమె అంగీకరించట్లేదు, మనస్సాక్షి అంగీకరించట్లేదు. ఎందుకంటే తప్పులన్నీ బయటికి తీస్తే కవిత ఫస్ట్ బొక్కలకు పోయేది. టీఎస్పీఎస్ లీకేజ్ విషయంలో ఫస్ట్ కవిత పోతుంది, తర్వాత కేటీఆర్ పోతాడు, వీళ్ళందరూ పోతారు. కాబట్టి బుగులుతో అంటే ఒక్క రకంగా కాదు, వీళ్ళకి అసలు జైలు శిక్ష పోవడానికి అదేమంటారు చూడండి, ఎన్ని తప్పులు ఉన్నాయి, శిశుపాలుని తప్పులు లాగా వీళ్ళు 100 తప్పులు దాటిపోయినాయి, 1000 తప్పులు దాటిపోయినాయి. కాబట్టి ఏ మాత్రం కూడా కవిత అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కవిత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు కదా, మాతో అంటకాగి మాతో భాగస్వామిగా ఉన్న మహేందర్ రెడ్డిని, అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మహేందర్ రెడ్డిని, గతంలో రేవంత్ రెడ్డి ఒక పరజాలం ఉపయోగించి మాట్లాడినటువంటి మహేందర్ రెడ్డిని ఈరోజు ఎట్లా టీఎస్పీఎస్ చైర్మన్గా నియమిస్తారు, ఆయన అవినీతి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కవిత డిమాండ్ చేస్తోంది. ఎయ్యమ్మా వద్దన్నది ఎవరు? నీకు వేస్తే ప్రజలకు కూడా ట్రాన్స్పరెన్సీ తెలుస్తుంది కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. మేమేమన్నా మీకేమన్నా మేము కాంగ్రెస్ అయ్యాలని ఆర్టీఐ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా సిబిఐ అయినా ఏవైనా మొట్టమొదటిగా ప్రజాస్వామ్యం ముట్టిందే మా ప్రభుత్వంలో. కాబట్టి మేము అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అన్ని స్వేచ్ఛనిచ్చినాము. ఏ ఎంక్వైరీ అయినా వేసుకో, ఒకవేళ ఆయన తప్పులు వెళ్తే మేము తీసేస్తామేమో, లేకపోతే సస్పెండ్ చేస్తామేమో, నియామకం ఆపుతామేమో. కానీ అంతకు ముందు డీజీపీ గనక మహేందర్ రెడ్డి గనక కవిత తప్పులన్నీ బయటికి తీస్తే ఫస్ట్ నిన్నే కదా బొక్కలకు దొయ్యాల్సింది. అది గుర్తుంచుకో. నువ్వు వేసేది వెయ్యి, నువ్వు చేసే చెయ్యి, నీకెవరు అడ్డం రారు, నీకెవరు ఆపరు, నీకెవరు ఇబ్బందులు పెట్టరు. చేయాల్సిందంతా చేసుకో. మేం చేయాల్సింది ఎన్నో మేము చేస్తాము అధికారికంగా, అధికారులు చేయాల్సింది ఎంక్వైరీలు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కదా, మహేందర్ రెడ్డి అవినీతి పడని చెప్పింది. ఆయన మళ్ళీ ఎట్లా నిర్మిస్తారనే ఒక ప్రశ్న కూడా కవిత సంధిస్తోంది. ఎంక్వైరీలు చేస్తాం, మేమేం చేయకుండా ఆయనకేం నియామక పత్రాలు ఇవ్వము. ఆయన వెనకాల చేయించింది ఎంత, ఆయన చేసిందా చేయలేదా అనేది మొత్తం ఆ రోజు ఆరోపణలు చేస్తాము. దాని మీద ఎంక్వైరీలు చేసిన తర్వాతనే ఆయనకు పూర్తి స్థాయిలో మరి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఏమాత్రము ఎంక్వైరీ చేయకుండా అంత పెద్ద పదవిలో కూర్చోబెట్టేటంత సినిమా లేదనేది కవితమ్మ గుర్తుంచుకోవాలి. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఇది ప్రజలకే వదిలేసిన ప్రతి ఒక్క న్యాయ నిర్ణేత. కాబట్టి ఏదైనా న్యాయం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది. కవితమ్మకి పాలు పోవట్లేదు, ఎక్కడ పదవులు లేవు, అధికారం కోల్పోయే నాకెవరు పదవులు ఇస్తారు, నాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోయే, నేను దోచుకున్నదంతా దాచుకోవడానికి భయం వేస్తున్నది, నేను ఎక్కడ పోతా, కనీసం కేటీఆర్ అన్న తప్పించుకోగలుగుతాడు, హరీష్ రావు ఏదన్నా ఒక పార్టీ మారితే ఆయన తప్పించుకోగలుగుతాడు, నేను ఎక్కడ పోవాలి అనే చింతలో ఉన్నటువంటి కవితమ్మ రోజు పొద్దుగాలు వచ్చి ప్రెస్ మీట్లు అంటది, లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహాలు అంటది, బీసీలు గుర్తు చేసుకుంటది. ఏదో ఒక రకంగా లైమ్ లైట్ లో నిలబడాలనే ఉద్దేశంతో పాపం కవితమ్మ 10 ఏళ్ల తర్వాత మేల్కొన్నందుకన్నా కాస్త తెలంగాణ ప్రజలు సంతోషించాలి. ఈ విధంగానే నువ్వు ప్రజల సమస్యల మీద కొట్లాడు,
మాట్లాడు. కానీ తప్పు లేకుండా కొట్లాడుతా అంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. సమస్యల మీద కొట్లాడు తల్లి. మీ నాయన చేసినటువంటి సమస్యల్ని కూడా బయటికి దిగి నాయన అప్పుడు ఎందుకు ఇవి అన్నిటి మీద పరిష్కారం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి వర్గం ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రోజు మరి నిన్ననే 440 ఉద్యోగాలు ఇచ్చే దీంట్లో మరి ఏమంటారు బొగ్గు కర్మాగారం నియామకాలు. సో వాటి విషయంలో కూడా మేము కారుణ నియామకాలను తీసుకొస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. కానీ మేము తీసుకొచ్చిన కారుణ నియామకాలకు సంబంధించి ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అన్నట్టుగా వాళ్ళు పంచుతున్నారు నియామక పత్రాలు అని చెప్పి కవిత సంబోధిస్తూ మాట్లాడింది. మేము రద్దు చేయడానికి మేము అధికారంలో ఉంటున్నా. గతంలో 2004-09లో రద్దు అయినటువంటి ఒక సిస్టమ్ ని తిరిగి పునరుద్ధరించింది బీఆర్ఎస్ పార్టీ అట. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి మేము ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది. సమయాన్ని సందర్భాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. కవితమ్మ గుర్తు చేయాలనుకుంటున్నా. ఒకవేళ మేము రద్దు చేసినాం అనుకో, ఒకవేళ మంచి అయితే మీకేమైంది 2014 నుంచి 24 వరకు 23 వరకు అధికారంలో ఉన్నారు కదా, గుడిగాడిది పళ్ళు దోమినరా మీరు? ఎందుకు నియామక చేయలేదు? నిన్న చూడండి ఇచ్చిండ్రా లేదా? నిన్న ఉద్యోగాలు 440. మరి దానికి అధ్యక్షురాలుగా ఉండి నువ్వు మరి ఏం బీకినావమ్మా? కార్మిక నాయకురాలుగా ఉండి ఏం చేసినావు? కనీసం ఉన్న ఉద్యోగాల్ని బీకేస్తాం. మేము కొత్త ఉద్యోగాల్ని కూడా కల్పిస్తున్నాం. మేము పోలీస్ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం, నర్సింగ్ శాఖలో నియామకాలని భర్తీ చేసినాం. ఇట్లా రకరకాలుగా ఉద్యోగాలు మేము అన్నదానికన్నా ముందే మేము సంవత్సరం లోపల ఇస్తాం. 100 రోజుల సమయం అడిగినాం. ఆల్రెడీ 700 ఉద్యోగాలు, 400 ఉద్యోగాలు, 60 ఏమంటారు గ్రూప్ 1 ఉద్యోగాల్ని కూడా నియమించబోతున్నాం. 600 కొత్త నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. దానికి దరఖాస్తులను కూడా పెట్టుకోమని, దానికి అప్లికేషన్లు పెట్టుకోమని ఈ రోజు TSPS ద్వారా మేము వాటిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అన్ని జరుగుతా ఉన్నాయి, చకచకా జరిగిపోతున్నాయి. నువ్వు ఊహించని విధంగా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. సో మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పి గవర్నర్ సైతం కోరుతా అంటుంది. దానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందా? నేను రెడీగా ఉన్నా. మా ప్రభుత్వం ద్వారా నేను రెడీగా ఉన్నా. ఎంక్వైరీ ఇప్పుడు మాకేం భయము? ఏదన్నా తప్పు జరిగింటే నీ ప్రభుత్వంలో కదా ఫస్ట్ బొక్కలోకి పోయేది నువ్వు, నీ అయ్యా, మీ బావ, మీ అన్న కదా. మాకేం చేసేది? మహా అయితే ఆయన ఉద్యోగం కాకపోతే ఇంకొకరికి వస్తుందేమో. ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత దోషిగా నిర్ధారించబడితే ఇంకొకళ్ళకి ఉద్యోగం వస్తుందేమో. కానీ ఆ తప్పు మా మీద ఆరోపణ చేయడానికి ఉండదు కదా. అసలు నేను వెయ్యమంటున్నా. ఫస్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరమంటున్నా. కోరి ఆయన తప్పు ఎందుకు చేసిండు, ఎవరి వల్ల చేసిండు, ఎలా జరిగింది అనే ఎంక్వైరీలో బయటపడుతుంది కదా. ఫస్ట్ ఆ తప్పులన్నీ మీ హయాంలో జరిగినప్పుడు మీరే కదా బాధ్యులు దానికి. మా హయాంలో ఇప్పుడు ఒక తప్పు జరుగుతుందేమో చూడండి, మా హయాంలో ఇంత అవినీతి జరుగుతుందేమో చూడండి, మా హయాంలో ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతాయేమో చూడండి. మీరందరూ ఇంకా 5 ఏళ్ళు బతికే ఉంటారు కదా. చూడండి మేము ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా చేస్తాము, ప్రజల పరిపాలన ఏ విధంగా చేస్తాము ఒకసారి చూడండి. ఎందుకు తినబోతు రుచి చివరిగా ఒక మాట ఏంటంటే 10 సంవత్సరాలుగా మేము తీసుకొచ్చిన మార్కు చూడండి. ఈ 2 నెలల లోపల ఇంత చేయగలుగుతారా అనేది ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇట్లా ఉంటదా ప్రజాస్వామ్యం, ఇట్లా ఉంటదా ప్రభుత్వం అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు ఎన్నికకి మనము ఆదిత్య 360 సినిమా చూస్తాం చూడండి. అట్లా 100 ఏళ్ళు వెనక్కి పోయినట్టు మన జీవితాన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకొని పోయిన వీళ్ళు. కాబట్టి మళ్ళీ సుజాత గారు చివరిగా ఒక అంశం చెప్పండి. 10 సంవత్సరాలుగా ఎంపీగా, ఎమ్మెల్సీగా ఒక పవర్ సెక్టార్ మొత్తం వాళ్ళ కుటుంబంలోనే ఉంది. కానీ 10 సంవత్సరాల వాళ్ళు ఒక సంతకం చేస్తే ఈ పూలే విగ్రహం అయిపోయేది. ఈ బడ్జెట్ సంబంధించి బీసీలకు సంబంధించి బడ్జెట్ గురించి క్లియర్ అయిపోయేది. బీసీలకు స్థానిక సంస్థ రిజర్వేషన్ వాటా అయిపోయేది. ఈరోజు మహేందర్ రెడ్డి మీద వాళ్ళు కోరేటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అయిపోయేది. కానీ 10 సంవత్సరాలుగా వాళ్ళు మాట్లాడకుండా ఏకంగా ప్రతిపక్షంలోకి రాగా 4 రోజుల సమయం నుంచి నిత్యం కవిత ఈ రకమైన పోరాటాలు, డిమాండ్లు చేయడం పట్ల మీరెట్లా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే మీరు ఇప్పుడు అన్నది నేను చెప్పాల్సిందంతా మీరు చెప్పేసాను మనోజ్ గారు. ఇప్పుడు 10 ఏళ్ళు మీ చేతిలో అధికారం ఇస్తే ఎంతసేపు అధికారము పవర్ దాన్నే ఉపయోగించుకోరు. ఏదైనా సామాన్య ప్రజల్ని కలిసిరా, వాళ్ళ భావగోగులు అడిగినరా. పోనీ ఈ విధమైనటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నావు కదా, ఆ ఎంక్వైరీ కారణం అంటే అవినీతి కదా. అవినీతి వల్ల బాధపడుతున్నటువంటి సామాన్య ప్రజల ఘోష నీకు ఏమన్నా అర్థమైందా? నీకు నీ కుటుంబానికి
ఎంతసేపు మీ నాయన ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్, నువ్వు లేకపోతే మంచిగా మేకప్ వేసుకొని విదేశాలు తిరగడము, నీ ఆస్తుల్ని కూడబెట్టుకోవడము, జ్యువెలరీ షాప్లలో పోయి జ్యువెలరీ తెచ్చుకొని వాళ్ళ పార్టీ ఫండ్ కింద రాసుకో అని చెప్పడము, లేదా పోయి దుబాయ్ లో పోయి జ్యువెలరీ కూడా పార్టీ ఫండ్ కింద రాసుకున్నారా? లేకపోతే జూబ్లీ హిల్స్ లో 150 కోట్లు 200 కోట్లు పెట్టి బంగ్లాలు కట్టుకోవడం, జ్యువెలరీ కూడా పార్టీ ఫండ్ కింద రాసుకున్నారా? 2000 ఎకరాలది మరి అతి చౌక ధరలకు కూర్చోబెట్టి మరి ఆనాటి రియల్ ఎస్టేట్లను వాళ్ళందరినీ పిలిచి రియల్టర్లను అందరినీ పిలిచి కూర్చోబెట్టి బెదిరించి వాళ్ళ భూములన్నీ లాక్కోవడం, ఇవన్నీ కదా నువ్వు చేసింది. నువ్వు ఎప్పుడన్నా ప్రజల గురించో లేకపోతే మీ నాయన ఏం తప్పు చేస్తున్నాడో నువ్వు ఎప్పుడన్నా విచారణ చేయడానికి ప్రయత్నం చేయలేదు కాదు కదా. మీ నాయనకు డిమాండ్ చేసింది అని నేను ముఖ్యమంత్రి అయితే మీ అన్న నువ్వు ఇద్దరు కొట్లాడుకున్నది అదే, కానీ ప్రజల సమస్యలు ఏమన్నా కొట్లాడిందా మీరు? మళ్ళీ మీ నాయన కంటే అంటున్నారు అది నిజమెంతనో అబద్ధమేంతనో. నువ్వు చేసిన తప్పుకే ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బావమరుదులు మరి బిడ్డ ఎవరెవరో కొట్లాడుకొని దొబ్బిండు బాతుల్లో పడ్డాడు అని అంటారు. మరి అదెంత నిజమో అదెంత అబద్ధమో మీకే తెలియాలి. మరి మీరు అధికారం కోసం పదవుల కోసం కొట్లాడుకొని తావడం కోసమే 10 ఏళ్లు గడిచిపోయింది. మీరు ప్రజల బాగోగులు ఆలోచించండి. పాపం బీసీలకి సమన్యాయం చేస్తారంట. మొన్న ముదిరాజులు 55 లక్షల మంది ముదిరాజులు ఉంటే తెలంగాణలో ఒక టికెట్ ఇయ్యని బీసీ ముదిరాజుకి ఈ రోజు ముదిరాజుల కార్డు, ఈ రోజు బీసీ కార్డు వేసుకుంది మేము వాళ్ళకి న్యాయం చేయాలని తిరుగుతానంటే ఇక నేనేమంటా చోరాకే కోత్వాల్ కో డాల్టా అన్నట్టు దొంగలు ఊళ్ళు పంచుకొని దొంగ అరిచినట్టు అన్నట్టుంది. ఈ రోజు రాష్ట్రాల్లో ఏం గుర్తొస్తుందో పండుకొని కుంభకర్ణుల్లాగా 10 ఏళ్ల తర్వాత మిల్కైనటువంటి కవితమ్మకి, కవిత అమ్మ బొమ్మ తల్లి మీ నాయనని అడుగు ఫస్ట్. అసలుకి ఇవన్నీ మనం కదా చేసింది తప్పులు. నేను పోయి ప్రెస్ మీట్లు పెడుతున్నా, ఇదేమన్నా నాకు రివర్స్ కొడుతుందా నాయన అని ఫస్ట్ అడిగన్నారా? లేకపోతే మాలాంటి వాళ్ళతోనన్నా నువ్వేం తప్పు చేసినావు గతంలో మీతో సంప్రదిస్తే మీరు సలహా ఇస్తారా? మేము చెప్తాం కదా, మీతో సంప్రదిస్తే మీ ప్రతిపక్ష నాయకురాలకి మీరు సలహా ఇస్తారా? బరాబరిస్తాం. ఎవరికైనా సలహాలు 4 కోట్ల మంది ప్రజల్లో వాళ్ళు కూడా ఒక్కోళ్ళు కదా. మేము వాళ్ళ ఆయనలాగా ప్రగతి భవన్కి గేట్లు పూచలు అడ్డం పెట్టేసి ప్రజల్ని రానియకుండా ఉంచలేదు కదా. ప్రగతి భవన్ గేట్లు ఎత్తేస్తాం మేము. అక్కడ ప్రజా దర్బార్ నడుస్తుంది. అక్కడ ఆమెకు కూడా రమ్మని చెప్పండి. ఆమెకు మొత్తం ఒక అప్లికేషన్ పెట్టుకోమనండి. నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించదలుచుకున్నా ఈ అంశాల మీద, ఇలా ఏ అంశాల మీద నాకేమైనా సబ్జెక్ట్ ఇస్తే నేను మాట్లాడతా. దీని మీద మా నాయన చేసిన అవినీతి ఏమేమి ఉన్నదో ఈ దాంట్లో మొత్తం నేను ఒక 50 టాపిక్స్ ఇస్తా. ఈ టాపిక్ మీద నేను మాట్లాడే అర్హత ఉందా లేదా అని ఒక అప్లికేషన్ పెట్టుకోమను. మేము దానికి స్పందిస్తాము, మాట్లాడతాము. రకరకాలు ఉన్నాయి సమస్యలు తెలంగాణలో. మొన్న ఒక్కసారి మీరు అప్లికేషన్లు పెట్టుకోంటేనే 1,25,00,000 మంది అప్లికేషన్లు వారం రోజులలో పెట్టుకున్నారు. అందులో కవిత కూడా పెట్టుకుంటే ఇచ్చేవాళ్ళం అండి మేము. ఎవరమన్నా సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సమస్యల్ని పరిష్కరించడానికి రెడీగా ఉన్నాం. కవితమ్మ సమస్య తెలంగాణలో ఆక్రమించినటువంటి భూములు మళ్ళీ మా మీద ఎంక్వైరీలు చెయ్యొద్దు అనేదే కదా ఆమె సమస్య. మేము దాన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఆమె దగ్గర ఎంక్వైరీలు వేసి మొత్తం వాళ్ళు దోసుకున్నదంతా తెలంగాణ ప్రజలకు పంపిణీ చేస్తాం. మేము దానికి కూడా మేము రెడీగా ఉన్నాము అంటున్నా కవితమ్మ. సో డీజీపీ మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్తాను డిమాండ్ చేస్తుందని రెడీగా ఉందా ప్రభుత్వం? ఆమె ఎంక్వైరీకి వెళ్తా గవర్నర్ దగ్గర కోరుతా అంటుంది. ప్రభుత్వం సానుకూలంగా రెడీగా ఉంది. మేమేం వద్దంటలేము. గవర్నర్ ఘోరమనండి, డిమాండ్ చేసుకోమనండి, ఒక ఆమెకు తనకు ఒక వినతి పత్రాన్ని ఇయ్యమనండి. మేమేం అడ్డం రాము కదా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఎమ్మెల్యే కాదు, గతంలో మంత్రి కూడా కాదు. ఓకే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంది కదా. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంది. కౌన్సిల్లో సమస్యలు ఎప్పుడన్నా పరిష్కారం చేసిందంటే నావిడ గత 4 సంవత్సరాల నుంచి ఆ కౌన్సిల్లో ఉన్న సమస్యల మీద పోరాడమని. సో ఇప్పుడు పోరాడానికి సిద్ధమవుతోంది. బీసీలకు సంబంధించిన అంశం మీద ఈ రోజు పోరాడానికి సిద్ధమవుతోంది కవిత అన్నట్టుగా 2-3 రోజులుగా నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. 13వ తారీఖు ఏదో డేట్ లో ఆమె ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా అంటుంది కదా. అవును, చేయమను. గత వాళ్ళ ప్రభుత్వంలోనే ధర్నా చౌక్ ఎత్తేసిన వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఆ ఎత్తివేతని తీసేసి ఎవరన్నా ప్రజాస్వామ్యంలో కొట్లాడుకునే హక్కు ఉన్నదని చెప్పేసి మేము స్వేచ్ఛనిచ్చినాం. ఆడపోయి కొట్లాడమను, ఆడపోయి ధర్నాలు చేయమను. మేము ఇచ్చిన స్వేచ్ఛను వాడుకోమంటున్నాం. మీరు బందీలుగా పెట్టినటువంటి స్వేచ్ఛ నుండి విముక్తుల్ని చేసి నీలాంటి వాళ్ళు కూడా కొట్లాడుకునే అవకాశం ఇందిరా పార్క్ దగ్గర కలిగించినాం. మేము సంతోషించి హ్యాపీగా అక్కడ ధర్నా చేసుకో తల్లి. ప్రజలు నీకు సమాధానం చెప్తారు. ఈ రోజు అధికార ప్రభుత్వం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే నువ్వు ధర్నా చేసే సమయానికి వీడియోలు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కామెంట్స్ చదువుకుంటే చాలు నీ ధర్నా ఎంత సఫలీకృతమైందో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ us సుజాత గారు. ఈ ఓవరాల్ గా
కవిత చాలా స్పష్టంగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రస్తుతం టీఎస్పీఎస్ చైర్మన్గా నియమించిన విషయంలో తప్పులు దొరుకుతున్నాయి. ఒక అవినీతి పరుని, ఒక అవినీతి అధికారిని ఏ రకంగా నియమిస్తారు? సో గతంలో ఇదే అధికారి మీద రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక పరజాలం ఉపయోగించి మాట్లాడినటువంటి ఆ మహేందర్ రెడ్డి అవినీతి పరుని ఆరోపణ చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు ఏ రకంగా ఆ అవినీతి పరుని టీఎస్పీఎస్ చైర్మన్గా నియమిస్తారు? సో ఆయన మీద డెఫినెట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందే, గవర్నర్ కంప్లైంట్ చేస్తా అంటూ చెప్పారు. మరోవైపు రాజకీయాలకు అతీతంగా టీఎస్పీఎస్ సభ్యుల నియామకం ఉంటుందని చెప్పిన మీరు రజనీకి సంబంధించి ఎందుకు నియమించారు? టీడీపీతో అంటకాగిన వ్యక్తిని ఎందుకు నియమించారు? మరోవైపు రామ్మోహన్ రావు అనే ఒక ఆంధ్ర వాసికి ఏ రకంగా మీరు ఈ యొక్క సభ్యుల్లో ఒక అవకాశం కల్పిస్తారు? సో వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాల్సిందే, జ్యుడిషియల్ ఎంక్వైరీకి డెఫినెట్గా డిమాండ్ చేస్తున్నా, గవర్నర్కి కంప్లైంట్ చేస్తా అంటూ కవిత చెప్పారు. మరోవైపు ఒకవేళ మీరు తప్పు జరిగిందే అనుకోండి, అది ఒక నిమిషంగా కరెక్టే అనుకుంటే, మా ప్రభుత్వంలో తప్పు జరిగిందనే విషయం కరెక్టే అనుకుంటే మీరు ఎందుకు సరిచేయకుండా వదిలేస్తున్నారు? దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా తన తప్పును ఒప్పుకుంటూనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కవిత. మరి చూద్దాం దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం విషయంలో ఇప్పటికే ఒక అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక అవినీతి పరుని ఏ రకంగా నియమిస్తారు, ఆయన యొక్క చిట్టా మొత్తం బయట పెట్టాల్సిందంటూ కూడా ఒక అడ్వకేట్ ఇప్పటికే ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయనకి కౌంటర్గా కూడా ఇప్పటికే మహేందర్ రెడ్డి జ్యుడిషియల్గా నేను ముందుకు వెళ్తాను, ఆయన మీద డెఫినెట్గా నేను పరునష్టం దావా వేసే ప్రయత్నం చేస్తా, నా యొక్క ఎటువంటి సింగిల్ రిమార్క్ కూడా నా మీద లేదు, అటువంటి వ్యక్తులు మాట్లాడడం వల్ల నా యొక్క విలువ తగ్గుతుంది కాబట్టి పరునష్టం దావా కూడా వేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మహేందర్ రెడ్డి స్పందించారు. మరి ఈరోజు గత ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి మా ప్రభుత్వంలో అవినీతి పరుడైనప్పుడు ఈరోజు ఏ రకంగా నియమిస్తారని చెప్పి కవిత మాటలకు సంబంధించి మహేందర్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, మరి గవర్నర్ కంప్లైంట్ ఇస్తే గవర్నర్ నిజానికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా లేదా మాత్రం చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఇదే హాట్ టాపిక్గా మారింది.